కింద ఉన్నాయి కింద ఉన్నాయి యాపిల్స్ అవి కింద ఉన్నాయి రా నీకు తెలియనట్టు మళ్ళీ ఆ ఫుల్ కర్బూజా తీసుకో యాపిల్స్ 2 జాంపండ్లు వద్దా జాంపండ్లు కొన్నాయి ఏమో నా తెలీదు సరిపోతాయా ఆరెంజ్ గింజలు వచ్చేస్తాయా పాలు ఇగమ్మా ఐస్ క్రీమ్ అనుకో పాలు తెచ్చున్నాయి అయితే పాలతో పెదమ్మ ఐస్ క్రీమ్ కాదు చేసేది ఐస్లా చేస్తుంది పాలతో అట్లా ముందు స్కిన్ తీసేయి గీతో జ్యూస్ కదా సన్న ముక్కలే కదా అంటే ఈ సీజన్ కాదు కదా అప్పుడు కొన్నప్పుడు బాగుంటుందా లేదా ఇంకోటి బాగుంది యాపిల్ స్కిన్ ఇట్లా పర్లేదు కదా కానీ యాపిల్కి స్కిన్ తీసుకొని తింటారు కాదు మీరు డాన్స్లు వేస్తారని ఏం కష్టపడి చూడండి ఆ స్టిక్స్ చేసిందా పేపర్తో చేసింది స్టిక్స్ కీర్తి మీరు వస్తున్నారని వద్దన్నా కూడా పిచ్చిపోయింది ఇంత ఈ కలర్ ఉంటే తీపి ఉంటుంది రెండు ఒకటే కాకపోతే ఈ కలర్ చూడు అది లేతదిగా ఉంది జాంపండు వద్దయితే ఇంకో కవర్లో ఉన్నాయి కదా అంత సన్నంగా కట్ చేయలేదమ్మా మిక్సీకే కదా లావుగానే కట్ చేయి ఏం కాదు నవ్వులుకొని తినేస్తారా లేకపోతే ఆమెకి ఇచ్చినావంట మేము ఆ పెద్దానికా పెద్ద బలవంతురాలు శివరాత్రి కూడా రాలేదు ఎండలు చూడట్టున్నాయా అవును మీకైతే మరి స్ట్రైట్గా ఉండే యాపిల్ది లోపల తీసేసిందా చెత్త హాయ్ ఉన్నట్టుందమ్మ కూడా అదే కదమ్మలు ఏమని చెప్తుందా నువ్వేమున్నాయని చెప్తున్నావా జుడు బాగా వేసిందేమో వాడిని జాంపండు వద్దు టేస్ట్ మారుతుంది చెత్త మీ అమ్మ దాంట్లో ఏమ్మా కిడ్నీకాయ ఎత్తి దాంట్లో పోయి కిడ్నీకాయ లోపల ఎత్తి దాంట్లో పోయి పెద్ద పెద్ద కోసి కిడ్నీకాయలు అయితే బాగుంటాయి కిడ్నీకాయ ఒట్టు కిడ్నీకాయ జ్యూస్ అన్నా కర్బూజా జ్యూస్ అన్నా చాలా బాగుంటాయి
కీర్తి కింది పల్లెమ్మాయ్ ఎవరా అవ్వా 10 కాయలు పోసేసింది, గిన్నె కట్ చేసి పెట్టేసింది. కిన్నీకాయలా ఏం చూడు సన్నగా పోసేసింది, తాగేసేసి అవ్వా ఇంత ముక్కలు చేసింది, ఇంత గిన్నెకి పోసేసింది. ఆమె ఒక గ్లాస్ చక్కెర పోసేస్తుంది దాంట్లో, ఇంత గిన్నెకి కదా లైట్ గా పట్టింది. ఇంత గ్లాస్ నిండా టీ గ్లాస్ నిండా చక్కెర పోసేసింది, 2 గ్లాసులు పోస్తుంది అనుకోండి. టీ గ్లాస్ నిండా 2 గ్లాసులు చక్కెర పోసేసింది అనుకో, ఆ లొట్టుకు అని కలిపెట్టేసింది, గట్టేసుకొని అలా ఒక జ్యూస్ లా చేస్తా. వాటర్ ఏమేయదు, గట్టిగా అట్లా స్పూన్ వేసి ఆగిపోతాయి కదా పుండ్ల, అట్లా ఇచ్చేస్తా. అసలు కట్ చేసేటప్పుడే వజ 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 అంటారు, లిక్విడ్ అంతా వచ్చేస్తుంది దాంట్లో ఉండి బయట వచ్చేస్తుంది. అవ్వాలంటే ప్రయోగాలు చేస్తూనే ఉంటున్నా. ఎంత గిన్నెలు తీసుకుంది మావాళ్ళకి కానీ అందరికి పిల్లకాయలు కానీ. ఏందా ఏం కష్టపడుతుంది, కొయ్యలాగున్నట్టు గట్టిగా ఉంది. బయట పెట్టాల్సిందా, ఫ్రిడ్జ్ లో కాకుండా బాగుని ఉంటదేమో. చిన్నప్పుడు ఆ గింజలు దొరికితే చాలు ఊరినట్టు జల్లేసిదా ఇంటి ముందు. అంతే కదా, అంతే కదా. మామూలుగా అవి కనిపిస్తే చాలు మలస్తాయేమో అని ఇంటి ముందు అటు బారేసిది. రెండు కవర్లో నేను చూసాను. అరే కింద 2 కవర్లో కొద్ది మీకు కట్ చేసి ఇచ్చాను కదా. కర్బూజా కన్నా కిన్నీకాయ పాతదే బాగుంటుంది కదా. కిన్నీకాయ నాకు ఇష్టం. నాయన చిన్నప్పుడు ఎన్ని తెచ్చేవాడు కదా, వారం వారం వేసుకొచ్చేది. కొన్ని ఓట్లు బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. కచ్చపచ్చగా నవలేసేది, అంతా పూసేసింది. అవును, ఎప్పుడు ఇప్పుడు కూడా అంతే. గింజలు తీసుకునేది పిండేసేది, నీళ్ళలో వేసేసి. గింజలు కొన్ని బాగుంటాయి, పప్పులు ఉంటాయి, కొన్నిట్లో కొన్ని సచ్చి ఉంటాయి, కొన్ని బాగా నిండా ఉంటాయి. నీళ్ళలో పోసేసేది, కడిగేసేది. ఇటు పిండేసాం అనుకో నోట్ వేసుకునేది. మ్యాగ్ కదా నవ్వులంటే నవ్వులు వేసేది, తప్పుకులు వేసేసేది. అవును, కానీ చాలా సార్లు ట్రై చేసిన నేను. బస్తాలు కింది కాయలు చేస్తున్నప్పుడు మా వాళ్ళు చేస్తున్నారు. అవునులే, మీకు కావాలంటే ఎన్నో కావాల్సి వచ్చా. మంద పెద్దది అయిపోయింది. గోడ మీద వేస్తుంది గింజలా, ఆడింటి బట్టి మలిచిపోయేది. అది తెలియక జోము ఉంటుందా. ఇంకా ఏం చేస్తాం మనం, నీళ్ళలో వేసేసి అట్ట ఉండేసి నొట్టుకు వేసుకునేది. కచ్చా నవ్వులేసింది, అక్కడ పారేసింది, ఊసేసింది. ఏది మాకు ప్రకృతి అవి కూడా తింటున్నాం అని అడిగింది. కానీ అవే కదా అమ్ముతున్నారు ఇప్పుడు. పెదమ్మనేది ఒడ్లో మంచి ఉంటాయి నాన్న, బాగుంటాయి విత్తనాలు. అవే కదా పంకిన్ సీడ్స్ అని విత్తనాలు. కట్ చేస్తుంది జాంపండు గట్టిగా. చక్కెర వేసుకోండి. షుగర్ వచ్చేస్తుందా? వైట్గా ఉండేది వాడదా? రైస్ కానీ చక్కెర కానీ బీపిండి కూడా వాడపక్క. రైస్ అంటే కదా బీపిండితో వచ్చేదా, ముగ్గు పిండి కూడా వాడదాం. అంటే మీ అమ్మ రోజు ముగ్గు పిండి బొక్కుతుంది. ఏంది దయ్యం ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు ఏ సినిమా చూసారా? ఏం పేరా సినిమా పేరా?
ఏ సినిమా పేరు తెలియనే చూసారు ఇప్పుడు దాకా. అదే దేవి సినిమా, దాని పేరు దేవి అన్నాను. దెయ్యం అచ్చం దెయ్యం సినిమా పేరేంది? చక్రవర్తి చిన్నప్పుడుది. కాదు, అప్పుడు ఆ దెయ్యం సినిమా చూసి ఎంత భయపడేవారు తల్లా. నువ్వు చూసేది లేదులే, చూసాను నువ్వు అప్పట్లా. అమ్మ తల్లి చిన్నగా భయపడలే, మరి చిన్నపిల్లనే అంత భయం వేస్తుంది దానికి. ఇప్పుడైతే ఇప్పుడు రోజు అయ్యే దెయ్యాల సినిమాలో అప్పుడు భలే ఏందో అంత భయం వేసింది. ఇప్పుడు కొంచెం అన్నీ యాడ్ చేసినా కూడా ఏందో భయం వేయట్లే అనుకున్నది. నాకు అది భయమే కలగట్లే. ఆల్మోస్ట్ అన్నీ దెయ్యాల సినిమాలు చూసేసా. ఓకే కట్ చేసిందా? జాంపండు ముక్కలు కూడా వేసేసి. పాలు ఏం పోసుకోము, కొంతమంది పాలు పోసుకుంటారు కదా జ్యూసుల్లో. నాకు నచ్చదు. చక్కెర వేసుకొని మిక్సీ పట్టేస్తే. ఇంక చాలా నాకితే హాయ్. కీర్తి గమ్ము డస్ట్బిన్స్ ఇప్పుడు చెత్త అంతా తీసారు. ఇది కూడా వాడుకుందిలే, చచ్చిపోయింది బతకలేదు. అదే డస్ట్బిన్ వేసాను. డస్ట్బిన్లో పడేద్దామా, ఎత్తుకోండి అమ్మా. ఏంది మేడం బోనీ చేస్తున్నారా? శబ్దాలే శబ్దాలు. మాయ్ మిక్స్ అయ్యేదాన్ని. చక్కగా ఉంది. గోధుమ గడ్డి జ్యూస్, గోధుమలు పెంచుకోవాలి ఇప్పుడు. గోధుమలు పెంచుకొని గోధుమ గడ్డి జ్యూస్ అయితే తాగాలంట మా అక్క. వాటర్ ఏం పోయలేదు. నడిపళ్ళు వచ్చి అచ్చుపళ్ళు జ్యూసులు చేయించరా టాటా సైలం ఉంటాడా. తాగండి అమ్మ తాగండి. మీరు ముగ్గురు వెరైటీ చేస్తాం కదా. అవును చాలా తెలియదేమి చెప్పారా? ఏం చెప్పారు వాళ్ళు? అంటే ఏంది అట్ట కొట్టుకుంటే గ్లాసులు పగలగొట్టుకోండి అని. బాగుందా? నీకెవరు కొట్టరు, నీ నువ్వే కొట్టుకో. ఆ గోడకి వేసి కొట్టుకో. జామ పండ్లు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఒకటి వేసుకుని చాలా చాలానే కదా, ఒకటి వేసుకుంటే చాలా. జామకాయ జామ పండు ఫ్లేవర్ ఇంకా రిచ్ స్మెల్ వస్తుంది. నవ్వలేవు, పుల్లిలేవా? ఉన్నాయి బాగా, రాక్షసులు వచ్చినట్టు వస్తున్నారు. బాగానే ఉందా? వడగట్టుకోవచ్చు. ఎందుకు వడగట్టేది కానీ? గింజలు తగిలే, గింజలు తగిలేయా? నలిగిపోతాయి ఆల్మోస్ట్. దీంట్లో మొత్తం బాగా ఉంటాయి, ఎడన్నా ఒకటి. ఇప్పుడు స్నాప్లో తీసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నారు. అంతా తాగే నాకు స్నాప్లో పెట్టుకుంటారా? కాదు మా ఏదో స్టేటస్లో పెడుతున్నాడు, ఏదో జ్యూస్ చేసిన వంట. అదే రోజు ఒక జ్యూస్, టుడే స్పెషల్ జ్యూస్ అని పెడుతున్నాడు స్టేటస్. మండే వచ్చేసి పొద్దున్నే కాఫీ టీ ఏం లే, అన్ని ముగిచ్చేసి జ్యూస్ చేస్తున్నాం. బీట్రూట్ జ్యూస్ మార్నింగ్ కాఫీ టీ లేకుండా ఓన్లీ జ్యూస్ తాగుతున్నారా? అదే ఈ మధ్య ఒక 4 days చూసా. బీట్రూట్ జ్యూస్ వడగడుతున్నావా?
ఫస్ట్ సారి వడగట్టా తేనె నిమ్మకాయ పిండుకోవాలి. అయితే 2 స్పూన్లు తేనె నిమ్మకాయ చాలు, ఇంకేం అవసరం, చక్కెర కూడా అవసరం అలా. అదట్ట తీయగా ఉంటుంది. నీళ్ళు వేసి ముక్కలు కట్ చేసి తేనె వేసాం కాబట్టి తీపి ఉంటుంది కాబట్టి మిక్సీకి వేసుకుంటే నీళ్ళు వేసుకోవాలి. వడగట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కాదు మనకు పిప్పితో కూడా తినాలా, మోషన్ బాగా వస్తుంది పిప్పితో కూడా తినేస్తే. ఇది నా గ్లాస్ అనమాట, ఇది నా గ్లాస్ అనమాట, నీది ఎంటీ గ్లాస్.